ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పచీస్ ఎలా ఆడాలో నేర్చుకుందాం. మనకి గేమ్లో 4 మెంబర్స్ లేదా 2 మెంబర్స్ ఆడతారు. అపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఒక్క మెంబర్ దగ్గర 4 కాయిన్స్ లేదా 8 కాయిన్స్ ఉంటాయి. ఈ గేమ్ మనము అష్టచెమ్మలతో ఆడతాము. అక్కడ మనకి 4 పడ్డది, దాన్ని 4 అని అంటాము. దానికి కాయిన్ ఎక్కదు. అక్కడ 3 అని కూడా పడ్డది, దానికి కూడా మనం కాయిన్ ఎక్కించుకోము, దాన్ని 3 అని అంటారు. అక్కడ 2 పడ్డది, దానికి కూడా కాయిన్ ఎక్కదు, దాన్ని 2 అని అంటారు. మనకి 5 పడ్డాయి అనుకో, దాన్ని పచీస్ అని అంటాము. దానికి కాయిన్ ఎక్కుద్ది, మళ్ళీ 25 బాక్సెస్ కూడా మనం పెట్టుకోవచ్చు. అదే మనకి 6 పడ్డాయి అనుకో, దాన్ని తీస్ అని అంటారు. దానికి 30 బాక్సెస్ కౌంట్ చేసుకొని పెట్టుకుంటాం. అదే అన్నీ ఇలా పడ్డాయి అనుకో, దాన్ని 14 లాగా కౌంట్ చేసుకొని పెట్టుకుంటాము. దానికి కాయిన్ ఎక్కదు. మనకి అన్నీ ఇలా పడ్డాయి అనుకో, దాన్ని కూడా మనం కాయిన్ ఎక్కించుకోము, దాన్ని 7గా కౌంట్ చేసి పెట్టుకుంటాము. అక్కడ అన్నీ అలా పడ్డాయి చూసారా, అలా పడితే. అదే అక్కడ వేస్తున్నది ఆడ 25 పడ్డాయి అనుకో, దాన్ని పచీస్ అంటారని చెప్పినాను. అక్కడ 25 కౌంట్ చేసుకొని నేను అక్కడ డైరెక్ట్గా పెట్టుకుంటున్నాను. మనం కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. అక్కడ 6 పడ్డాయి అనుకో, దాన్ని తీస్ అంటారని చెప్పిన. అక్కడ 5 కౌంట్ చేసుకొని పెట్టుకుంటున్నాం, దాన్ని తీస్ అని అంటారు. అక్కడ మనకి 1 పడ్డది అనుకో, దాన్ని 1 అని మనం కౌంట్ చేసుకోకుండా దాన్ని కాయిన్ ఎక్కించుకొని 10 పెట్టుకోవాలి. అక్కడ అన్నీ అలా పడ్డాయి అనుకో, దాన్ని 14గా కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు దానికి కాయిన్ ఎక్కదు. అక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్టు కౌంట్ చేసి పెట్టుకోవాలి. అక్కడికి 14గా కౌంట్ చేద్దాం, అక్కడికి వస్తుంది. అదే మనకి అన్నీ ఇలా పడ్డాయి అనుకో, అక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో అలా పడితే మనం దాన్ని 7గా కౌంట్ చేసుకుందాం. అక్కడ 7గా కౌంట్ చేసుకొని అక్కడ కౌంట్ చేద్దాం. 1 2 3 అలా కౌంట్ చేసుకొని అక్కడ దాని ముందు వస్తుంది. మన subscribe for more videos. Thank you for watching.